హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఫ్యూచరిస్ట్ స్టాక్ గురించి, అలాగే రీసెంట్ గా పోస్ట్ చేసిన రిజల్ట్స్ గురించి అండ్ వాల్యుయేషన్స్ గురించి అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఈ షేర్ ని బై చేయొచ్చా లేదా అనేది తెలుసుకుందామండి. సో మనం డిస్కస్ చేయబోయే ఆ ఫ్యూచరిస్ట్ స్టాక్ ఏంటంటే జొమాటో అండి. ఇది 2010 లో ఇన్కార్పొరేట్ అయిందండి. వన్ ఆఫ్ ది లీడింగ్ ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ ప్లాట్ఫామ్ అనమాట. నౌవేడేస్ జొమాటో అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. వై బికాస్ అందరి మొబైల్లో కూడా యాప్ అనేది ఉంటుంది కాబట్టి. జొమాటో ఏం చేస్తుందో తెలుసు కదా, ఫుడ్ డెలివరీ, డైనింగ్ అవుట్ సర్వీసెస్, అలాగే లాయల్టీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుందన్నమాట. కంపెనీకి 4 బ్రాండ్స్ ఉన్నాయండి. అవేంటంటే హైపర్ ప్యూర్, బ్లింకిట్, అలాగే ఫీడింగ్ ఇండియా, ఇన్క్లూడ్ జొమాటో. కంపెనీ సెగ్మెంట్ లో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ అండి. ఇందులో కీ స్టేక్ హోల్డర్స్ ఎవరంటే కస్టమర్స్, డెలివరీ పార్ట్నర్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నమాట. ఓవర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ సెగ్మెంట్ లో ర్యాపిడ్ గ్రోత్ అయితే వచ్చిందండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే డైనింగ్ అవుట్ అండి. కస్టమర్స్ రెస్టారెంట్ ని సెర్చ్ చేయడానికి, కస్టమర్స్ జనరేటెడ్ రివ్యూస్, వ్యూస్, ఫొటోస్ అప్లోడ్ చేయడానికి అండ్ టేబుల్ బుక్ చేయడానికి, తర్వాత రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నప్పుడు పేమెంట్స్ చేయడానికి జొమాటో డైనింగ్ ఆఫర్ ని యూజ్ చేస్తుంటారు అనమాట. ప్రెసెంట్ డైనింగ్ అవుట్ ఆఫర్ ని అడ్వర్టైజ్మెంట్, సేల్స్ ప్రొడక్ట్స్ ద్వారా మానిటైజ్ చేస్తుంది కంపెనీ. థర్డ్ వన్ ఏంటంటే హైపర్ ప్యూర్ అండి. హైపర్ ప్యూర్ అనేది ఇండియాలోని రెస్టారెంట్స్ కి జొమాటో ఫార్మ్ టు ఫోర్క్ ప్రొడక్ట్స్ సప్లై చేస్తుందన్నమాట. జొమాటో తన రెస్టారెంట్ పార్ట్నర్స్ కి డైరెక్ట్ గా ఫార్మర్స్ నుండి ఫ్రెష్, హైజీనిక్, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ని సప్లై చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ బ్లింకిట్ అండి. ఇది మనకు కావాల్సిన గ్రాసరీస్ అండ్ థింగ్స్ డెలివరీ చేస్తుంది అనమాట. కరెంట్లీ కంపెనీ 15 సిటీస్ లో ప్రెజెన్స్ ఉంది అండ్ 480 స్టోర్స్ ఉన్నాయి అనమాట. అవుట్ సైడ్ ఇండియా ఇంక్లూడింగ్ యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా, యూఎస్ఏ, టర్కీ, పోలాండ్ ఇలా 23 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట. సో ఈ 4 సెగ్మెంట్స్ నుండి కంపెనీకి రెవెన్యూ వస్తుందండి. కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే కన్సాలిడేటెడ్ గా B2C బిజినెస్ టు క్లయింట్ గ్రాస్ ఆర్డర్ వాల్యూ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 51% గ్రోత్ ఉందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5% గ్రోత్ ఉందన్నమాట. అలాగే కంపెనీ నెట్ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ 2023 లో కంపెనీ నెట్ రెవెన్యూ అనేది 2056 క్రోర్స్ మాత్రమే పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2024 Q4 లో 3562 క్రోర్స్ నెట్ రెవెన్యూ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 73.2% గ్రోత్ ఉంది. అలాగే ఫైనాన్షియల్ 2024 Q3 లో 3288 క్రోర్స్ నెట్ రెవెన్యూ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ 8.3% గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఎబిటా మార్జిన్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనుక చూస్తే 86% గ్రోత్ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే కంపెనీ ఫైనాన్షియల్ 2023 లో 188 నెట్ లాస్ ని పోస్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఫైనాన్షియల్ 2024 Q4 వచ్చేసరికి 175 క్రోర్స్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది అనమాట. అలాగే ఫైనాన్షియల్ 2024 Q3 లో 138 క్రోర్స్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో 26.8% గ్రోత్ ఉంది. అలాగే కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ 25% ఇంక్రీజ్ అయిందండి. అండ్ సెగ్మెంట్ వైజ్ గా గ్రాస్ ఆర్డర్ వాల్యూ కనుక చూస్తే ముందుగా ఫుడ్ డెలివరీ చూద్దామండి. ఫుడ్ డెలివరీ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ అనేది 28.5% గ్రోత్ ఉంది. అలాగే క్విక్ కామర్స్ లో 96.8%, గోయింగ్ అవుట్ లో 207.2% గ్రోత్ ఉందన్నమాట. టోటల్ గా 51% సెగ్మెంట్ వైజ్ గా గ్రాస్ ఆర్డర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనుక చూస్తే ఫుడ్ డెలివరీ అనేది -0.6% తగ్గడం జరిగింది. క్విక్ కామర్స్ మాత్రం 13.7% పెరిగితే గోయింగ్ అవుట్ కూడా 24.6% పెరిగింది. సో ఓవరాల్ గా 5% అనేది ఇంక్రీజ్ ఉందన్నమాట క్వార్టర్ ఆన్ క్వార్టర్. అండ్ సెగ్మెంట్ వైజ్ గా కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే ముందుగా ఫుడ్ డెలివరీ చూద్దాం. ఫైనాన్షియల్ 2023 Q4 లో ఫుడ్ డెలివరీ అనేది 1173 క్రోర్స్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తే ఫైనాన్షియల్ 2024 లో 1739 క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది 48.3% ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 2.1% గ్రోత్ ఉంది ఫుడ్ డెలివరీ బిజినెస్ లో. అండ్ క్విక్ కామర్స్ బిజినెస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023 Q4 లో 363 క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేస్తే ఫైనాన్షియల్ 2024 Q4 లో 769 క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేసిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ క్విక్ కామర్స్ లో గ్రోత్ అనేది 111.8% గ్రోత్ ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 19.4% గ్రోత్ ఉందన్నమాట. అండ్ హైపర్ ప్యూర్ బిజినెస్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 Q4 లో 951 క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేస్తే ఫైనాన్షియల్ 2023 Q4 లో 478 క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ 99% గ్రోత్ ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 10.7% గ్రోత్ ఉందన్నమాట. అలాగే గోయింగ్ అవుట్ కూడా గ్రోత్ అనేది ఉంది అండి. గోయింగ్ అవుట్ సెగ్మెంట్ లో కూడా ఫైనాన్షియల్ 2023 Q4 లో 41 క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేస్తే ఫైనాన్షియల్ 2024 Q4 లో 93 క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అనేది 126.8% గ్రోత్ ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 27.4% గ్రోత్ ఉంది. అండ్ అదర్ సెగ్మెంట్స్ లో కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 566.7% గ్రోత్ ఉంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 25% గ్రోత్ ఉంది.
సో ఓవరాల్ గా కంపెనీకి సంబంధించిన ఆల్ సెగ్మెంట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ గ్రోత్ అనేది ఉందండి. అండ్ కంపెనీ క్యూ కామర్స్ లో గ్రాస్ ఆర్డర్ వాల్యూ అనేది బాగా పెరిగిందండి. ఫైనాన్షియల్ 2023 Q1 లో ఇది 1172 crores మాత్రమే ఉండదన్నమాట. అండ్ ఫైనాన్షియల్ 2024 Q4 వచ్చేసరికి ఇది 4027 crores కి. సో కంపెనీకి సంబంధించిన క్యూ కామర్స్ లో బ్లింకిట్ బిజినెస్ అనేది బాగా పెరిగిందనమాట. ఫుడ్ డెలివరీ బిజినెస్ క్విక్ కామర్స్ కంటే 3 times ఎక్కువ అండి. అయితే బ్లింకిట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఫుడ్ డెలివరీ బిజినెస్ సైజ్ కి మ్యాచ్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి 526 స్టోర్స్ నుంచి 1000 స్టోర్స్ కి రీచ్ అవ్వడానికి కంపెనీ మేనేజ్మెంట్ కూడా అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తుందన్నమాట. అండ్ కంపెనీకి సంబంధించి హైపర్ ప్యూర్ బిజినెస్ కు మాత్రం స్లో అయ్యిందని చెప్పుకోవచ్చు. కంపెనీ మేనేజ్మెంట్ ఈ సెగ్మెంట్ నుంచి ప్రాఫిటబిలిటీని ఎక్స్పెక్ట్ చేయడం లేదని అండ్ ఓవరాల్ బిజినెస్ గ్రోత్ డ్రైవ్ చేయడానికి ఈ సెగ్మెంట్ ని యూజ్ చేసుకుంటున్నామని ఇండికేట్ చేసింది. కంపెనీ అవుట్లుక్ గనక చూస్తే రీసెంట్ క్వార్టర్ లో జొమాటో అనేది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేసిందండి. ఈవెన్ సీజనాలిటీ ఇంపాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా. అండ్ క్యూ కామర్స్ గ్రోత్ అనేది ఫినామినల్ గా ఉంది. అండ్ మేజర్ సిటీస్ లో ఎక్స్పాన్షన్ కూడా అవుతుందన్నమాట. అండ్ కంపెనీ ఫ్యూ ఇయర్స్ లో టాప్ లైన్ గ్రోత్ 50% అండ్ ఫుడ్ డెలివరీ గ్రోత్ 20% ఉంటుందని గైడెన్స్ కూడా ఇచ్చింది. రీసెంట్ పర్ఫార్మెన్స్ అండ్ నియర్ టు మిడ్ టర్మ్ లో లో ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తూ అగ్రెసివ్ స్ట్రాటజీస్ ప్లే చేయడానికి కంపెనీ మేనేజ్మెంట్ కి సఫిషియెంట్ స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా జొమాటోస్ అవుట్లుక్ అనేది పాజిటివ్ గా ఉందండి. మనం జొమాటో వాల్యుయేషన్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ నెట్ రెవెన్యూ అనేది 12,114 crores పోస్ట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ రెవెన్యూ అనేది 17,585 crores ఉండొచ్చు. అలాగే ఫైనాన్షియల్ 2026 కి 21,876 crores ఉండొచ్చు. అలాగే ఎబిటా మార్జిన్ కూడా ఫైనాన్షియల్ 2024 లో ఇది 0.3% ఉంటే ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ ఎబిటా మార్జిన్ అనేది 8.2%. ఫైనాన్షియల్ 2026 కి ఎక్స్పెక్టెడ్ ఎబిటా మార్జిన్ అనేది 12.8% ఉండొచ్చు అనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ అది కనుక చూస్తే ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 351 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ ఇదే కంటిన్యూ అయితే కనుక ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ అనేది 1,475 crores అండ్ ఫైనాన్షియల్ 2026 2,579 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఫైనాన్షియల్ 2024 లో 0.4 ఉంది. ఫైనాన్షియల్ 2025 కి ఇది 1.7, ఫైనాన్షియల్ 2026 కి 3 ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ కంపెనీకి ఉన్న రిస్క్ ఏంటంటే మార్కెటింగ్ కోసం కంపెనీ హెవీగా స్పెండింగ్ చేస్తుంది. ఇది మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ ఫుడ్ డెలివరీ బిజినెస్ లో న్యూ కాంపిటీటర్స్ ఎంట్రీ అయినా కూడా కంపెనీకి రిస్క్ ఉంటుందండి. అండ్ మనం జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 1,71,545 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 1.77%, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.76%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 40 పైసా అవుతుందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 749 crores ఉంది. ఈ కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఏమీ లేదండి. మార్చ్ 2024 క్వార్టర్ కి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 55.11%. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 15.28%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.05% అండ్ అదర్స్ 1.58% ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీలో ఎంఎఫ్ హోల్డింగ్ కనుక చూస్తే మెయిన్ గా యాక్సిస్ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, యూటీఎఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్, టాటా డిజిటల్ ఇండియా ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, ఇవి టాప్ 10 ఫండ్స్ ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ 194 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 64% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ చూస్తే ఈ కంపెనీ షేర్ 206% పాజిటివ్ రిటర్న్స్ వచ్చింది. సో ఈ ప్రైస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికోసం మనం టెక్నికల్ రిపోర్ట్ చూద్దాం. అండ్ మనం జొమాటోకి సంబంధించిన టెక్నికల్ రిపోర్ట్ కనుక చూస్తే ట్రెండ్ అనేది స్ట్రాంగ్ బై లో ఉందండి. మీరు కనుక చూస్తే మూవింగ్ యావరేజ్ అనేది స్ట్రాంగ్ బై ఇండికేట్ చేస్తుంది. ఆల్ మూవింగ్ యావరేజెస్ అనేవి బై లెవెల్ లో ఉన్నాయన్నమాట. అలాగే మూమెంటం ఆసిలేషన్ లో కనుక చూస్తే RSI అనేది బై యాక్షన్ లో ఉంది. అండ్ తర్వాత ట్రెండ్ ఆసిలేటర్స్ కనుక చూస్తే MACD అనేది న్యూట్రల్ గా ఉంది. జొమాటోకి సంబంధించి MK బ్రోకరేజ్ అనేది బై చేయమని చెప్తుందండి. టార్గెట్ ప్రైస్ అనేది 230 రూపీస్ ఇచ్చిందనమాట. అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా జొమాటోని బై చేయొచ్చు అని 26 April 2024 ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందండి, రీసెర్చ్ రిపోర్ట్. అప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 184 రూపీస్ ఉంది, ఇప్పుడు 194 రూపీస్ ఉంది. సో 10 రూపీస్ అనేది పెరగడం జరిగిందనమాట. అండ్ టార్గెట్ ప్రైస్ అనేది 300 రూపీస్ ఇచ్చిందండి. అండ్ సో లాస్ట్ ఫ్యూ మంత్స్ లో జొమాటో షేర్ ప్రైస్ అనేది పెరిగింది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ని బై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ స్టాక్ డిక్లైన్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.